జలవనరుల శాఖ కార్యాలయంలో అధికారులు కొట్టుకున్నారు. ఒక ఫైల్ విషయంపై డిఈ జూనియర్ అసిస్టెంట్ మధ్య గొడవ తలెత్తింది. బద్వేల్ డిఈ శ్రీనివాసులు రెడ్డి ఆఫీస్ లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ మధ్య ఒక పనికి సంబంధించిన బుక్ విషయంలో ఘర్షణ జరిగింది. మాటా పెరిగి చివరికి బాహాబాహికి దిగారు. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. చొక్కాలు చినిగే వరకు కొట్టుకున్నారు. మామూలు వ్యవహారంలో వచ్చిన తేడాలే గొడవకి దారి తీశాయని విమర్శలు వస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్ ప్రణీత్ రెడ్డిపై దాడిని ఇంజనీర్ల సంఘం ఖండించింది. జలవనరుల శాఖ కార్యాలయంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కొట్టుకున్న ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మీరందరూ ఎవరో మీకు ప్రెస్ లో మీరు వచ్చిన ఉద్దేశంతో మీరు ఎవరో నా మీద మీరు ఇది చేస్తున్నారు. మేము రిప్రజెంటేషన్ రాసిద్దాం కన్నా ఎవరైతే సఫర్ అయినారు మీరు కంప్లైంట్ ఇక్కడ మీ పేరేం పేరు? ప్రణీత్. ఏఓ గారి 12వ తారీఖు మేము సబ్మిట్ చేసాం బిల్లు. సారు దాని దాని మీద యాక్షన్ ఫార్వర్డ్ కానీ రిటర్న్ కానీ ఎటువంటిది చేయలేదు. ఏం సార్ మాకు చేయడం లేదని మేము అడగగా నేను నా ఇష్టము, నేను ఆడిటింగ్ జరుగుతుంది, బుద్ధి పుట్టినప్పుడు కొడతాను, నాకు అనుకూలమైన వాళ్ళు నేను బిల్లు కొడతాను, నీ ఇష్టము కొట్టినప్పుడు చేసుకోండి అని చెప్పినాడు. సరే ఈ గారికి కాంటే నాకు చెప్పు అన్నాడు. నేను ఈ గారికి ఎందుకు లేదు సార్ మీరు పంపించినప్పుడు చేసుకుందాం అని మేము చెప్పినాము. బిల్స్ ఏదో వాళ్ళ ఆడిటింగ్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో లోపల చేసుకుంటున్నారు. మేము అడగడం పోయినప్పుడు బయటపడతాదనే ఉద్దేశంతో ఈ విధంగా గొడవ పెడుతున్నారు. మనం చూస్తున్నాం కడప జలవనరుల శాఖ కార్యాలయంలో అధికారులే కొట్టుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్ శర్మ, ఏదైతే మామూలు విషయంలోనే ఒక ఎంబుక్ విషయం సంబంధించి మామూలు పరంగా వారికి భేదాలు రావడం వల్ల ఈ ఘర్షణ కారణంగా చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఈ కడప జిల్లా కేంద్రంలోని జలవనరుల శాఖ కార్యాలయంలోకి నిన్న బద్వేల్ సంబంధించిన డిఈ శ్రీనివాస్ రెడ్డి రావడం జరిగింది. ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి ప్రణీత్ రెడ్డి పిలిచి ఈ ఒక పనికి సంబంధించినటువంటి ఎంబుక్ సంబంధించినటువంటి వివరాలు ఎంబుక్ కావాలంటూ కోరడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎవరైతే ప్రణీత్ రెడ్డి డిఈ పట్ల కొంత దురుసుగా వ్యవహరించారో, తర్వాత గతంలో వారిద్దరి మధ్య ఉన్నటువంటి కొన్ని మామూలు వ్యవహారంలో తేడాల వల్లే వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రణీత్ రెడ్డి డిఈ అడిగినటువంటి అభ్యర్థనను తిరస్కరించు మాట పెరిగి ఇద్దరు చివరకు కొట్టుకునే వరకు వెళ్ళింది. ఇద్దరు చొక్కాలు చించుకుని కొట్టుకునే వరకు పూర్తిగా వెళ్ళింది. ఆ సందర్భంలో ఆ కార్యాలయంలో ఇతర ఉద్యోగులు ఉన్నారు, చాలా మంది ఇతర వ్యక్తులు ఉన్నప్పుడు కూడా ఎవరు వారిని విడిపించే ప్రయత్నం చేయలేదు. అయితే ప్రణీత్ రెడ్డి పైన మూకుమ్మడిగా దాడి జరిగింది. అలాగే డిఈ మీద కూడా ప్రతిస్పందనగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు చొక్కాలు చిరిగిపోవడంతో ఇరువురు కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు. అది పరిస్థితి. రైట్ ప్రశాంత్ శర్మ, థాంక్స్ ఫర్ ది అప్డేట్.